మైకేల్ ఫారడే కనుగొన్న సిద్ధాంతాన్ని బట్టి రాజు ప్రశంసించి ఆయనను గూర్చి పొగడి పొగడి మాట్లాడుతుంటే స్టేజి మీద లేడు మైకేల్ ఫారడే. రాజు ప్రశంసించి మాట్లాడుతుంటే మైకేల్ ఫారడే లేడు అక్కడ. అది చూడండి ఆ ఫోటో. రాజు ప్రశంసించి పొగిడి పొగిడి మాట్లాడుతున్నాడు, ఈయన లేడు. ఈయన అడిగి పోయాడు తెలుసా? రాజుని అధికారులని ఆ స్టేజ్ మీదే వదిలిపెట్టి రాజు సన్నిధికి పోయాడు. తన గెలుపులో, తన విజయములో, తన సంతోషములో, తన ఆనందంలో దానికి మూలం ఎవరో వాళ్ళు ఎరుగున్నారు. అందుకే వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు. ఇదంతా నా ప్రభు కృప కదా. రాజు అంతటి వాడు లేచి ఘనపరిచి నన్ను మాట్లాడుతున్నాడంటే నా దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఇలా వెలిగించాడు కాబట్టి కదా. ఒకవేళ నా దేవుడు ఈ కృప నాకు ఇవ్వకపోతే రాజు తనను చూడటానికైనా నాకు అవకాశం ఇస్తాడా? తన గేటు ముందుకైనా నన్ను రాణిస్తాడా? ఛాన్స్ లేదు కదా. కానీ భూరాజులు నన్ను మహిమపరిచేటట్టు చేసింది నా యేసయ్య. ఆయన రాజుగారు మాట్లాడుతుంటే చర్చికి పోయాడు ఆయన. అసలు అంత వేదికని ఎవడైనా వదిలిపెడతాడండి? పొరపాటును కూడా వదలరు. చర్చికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రోగ్రాం, ఆయన ప్రదర్శించాల్సినటువంటిదంతా అయిపోయిన మరుక్షణం నుంచి తన చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయ్యిద్ది. అందుకని రాజున్నాడా, అధికారులు ఉన్నారా, మంత్రులు ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోవాలా. అందరిని అక్కడే పడేసి ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో. ఎంతమంది చేస్తారు అట్లా? ఎంతమంది చేస్తారండి? చర్చి ఎక్కడికి పోయింది, పాస్టర్ ఎక్కడికి పోతాడు, యేసుప్రభు ఎక్కడికి పోతాడు? రాజు దగ్గర ఛాన్స్ వచ్చిద్దా? మీరైతే వదులుతారు, మనమైతే వదులుతాం. నెక్స్ట్ వీక్ పోతాలే. పొరపాటున భార్య అడిగింది అనుకో, ఏమయ్యా చర్చి కదా ఈరోజు ఆదివారం, నువ్వు ఆడ కూర్చుంటే ఎట్ట, మరి చర్చికి పోవద్దు అందనుకో. చర్చి వారం వారం వెళ్తున్నాగా, వారం వారం ఉంటుంది, ఆడికి పోదు. అక్కడ ఎవరు? మంత్రి గారు, రాజుగారు. ఏందనుకున్నా? అసలు ఆ స్టేజీ మీద నీ భర్త కూర్చోవటమే ఒక ధన్యత. పో పండగ చేసుకోపో, నువ్వు పో చర్చికి, నేను రాను, ఈసారి వారం వస్తాలే పో అనే టైప్ మైండ్లు మనవి, అనే టైప్ మైండ్లు అండి మనయే. అదే కాదు, దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకొనుట. అంతగా ఇతరులు ఘనపరిచే స్థితి నాకు వచ్చింది అంటే ఇది నా దేవుని దయా దానమని ఎరిగి ఆయనను మహిమపరచుట. వెళ్ళిపోయాడు. రాజుల ముందు అతడు దీనుడుగా లేడు, రాజుల ముందు సవాల్కరంగానే ఉన్నాడు. కానీ రాజాది రాజు ముందుకెళ్ళి తన దీనత్వాన్ని ప్రదర్శించాడు. ఇదండి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం.